హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి పర్ మంత్ మీకు 60,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలను కూడా మనకు మంచి శాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్కి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను ఇప్పుడు ఇదే వీడియోలో. అంటే ఏమేమి క్వాలిఫికేషన్ ఉంది, అప్లికేషన్ ఫీజు ఎంత, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ప్రతిదీ. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు అప్లై చేసుకునేకైతే ట్రై చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మనకు రేర్గా అయితే వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్కి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క మా స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ముందు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే లైక్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్గా పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. ముందుగా మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పిలువడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ సంస్థ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు అప్లై స్టార్టింగ్ అనేది మనకు మార్చి 19, మనకు ఈ నెల 19 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 27, 2026, నెక్స్ట్ మంత్ 27 వరకు మనకు టైం అయితే ఇచ్చాడు. దాదాపు మనకు 1 మంత్ అయితే ఇంకా టైం అయితే ఉంది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కానీ అండ్ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్స్ కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు అప్డేట్ చేయలేదు. మీరు ఏదైతే ఆర్ఐటీఎస్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్ అనేది అక్కడ ఇస్తారు. మన ఛానల్ని ఫాలో అయినా అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినా మీకు ప్రతి అప్డేట్ మీకు అక్కడ ఇంటిమేట్ చేస్తూనే ఉంటారు. ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేదా ప్రతిదీ. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ మీరు జాయిన్ అవ్వండి. ఇక నుంచి ముందుగా మనకు శాలరీ అన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ముందుగా అంటే హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కూడా కలుపుకుంటే కనుక మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకు పే స్కేల్ వచ్చేసి మనకు ఇండియన్ రూపీస్లో మనకు 20,000 నుండి 66,000 వరకు అవుతుంది. అయితే మనకు బేసిక్ పే మాత్రమే. బట్ మనకు అప్రాక్సిమేట్లీ ఇయర్లీ 8,16,000 వరకు మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. మనకు 12 మంత్స్ కలుపుకొని ఇది. అయితే మనకు అప్రాక్సిమేట్ 60,000 పైగా శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 300 రూపీస్ పేమెంట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ తక్కువనే అనమాట. ఇక ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు 100 రూపీస్ మాత్రమే పేమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే అప్లికేషన్ ఫీజు కూడా మనకు చాలా తక్కువ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో చూడండి, ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవాలంటే ఇక్కడ మనకు ఓవరాల్ మనకు ముందుగా రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే 125 ఆబ్జెక్టివ్ టైప్లో మనకు క్వశ్చన్ అయితే వస్తాయన్నమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 1 మార్క్ అయితే ఇస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2.5 అంటే 2 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. నో నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఒకవేళ మీరు అప్లై చేస్తే కనుక. అండ్ ఇంకోటి మనకు మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ వరకు హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇంకోటి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 45% మీకు మార్కులు వస్తే మీకు నెక్స్ట్ స్టేజ్ అవుతుందో డౌన్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. బట్ మీకు జాబ్ రావాలి అనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఎక్కువ స్కోర్ వచ్చి మీరు మెరిట్లో మీ పేరు ఉంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ చేస్తే ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్ మనకు ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 14 డిఫరెంట్ లొకేషన్స్లో అయితే మనం మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మనకు 5th ఏదైతే ఉందో హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ట్రై చేయండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ముందుగా వచ్చేసి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి మనకు 40 క్వశ్చన్లు అయితే వస్తాయి. అండ్ సబ్జెక్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ టాపిక్స్ మాత్రం మీరు ప్రిపేర్ అవుతే సరిపోతారు అనమాట. ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయి ఏంటనేది వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్ మనకు మెన్షన్ చేశారు. తర్వాత మనకు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ ఏదైతే 40 క్వశ్చన్లు వస్తాయి. వారికి సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. లాస్ట్లో వచ్చేసి మనకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 45 క్వశ్చన్లు అండ్ ఏ విభాగం ఏ సిలబస్ నుంచి వస్తాయి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసినాం. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా వస్తుంది.
ముందుకొచ్చేసి మీరు న్యూ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఏందంటే మనకు వేకెన్సీ నెంబర్ అయితే ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేద్దామని అనుకుంటారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి. ఆర్‌జీ 07/2026 అసిస్టెంట్ హెచ్‌ఆర్ ఉంది కదా! ఈ పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్ అయితే నేను సెలెక్ట్ అయితే చేస్తాను. అందరూ కూడా మీరు అసిస్టెంట్ అంటే హెచ్‌ఆర్‌కి అప్లై చేస్తే అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ ఏందంటే పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్ అంటే మళ్ళీ అదే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 07/2026 తర్వాత టైప్ ఆఫ్ రెగ్యులరు, తర్వాత నేమ్ ఆఫ్ అప్లికెంట్ మీ నేమ్ అయితే ఇవ్వండి. కింద మీ ఫాదర్ నేమ్ లేదంటే మ్యారీడ్ అయినటువంటి వుమెన్స్ అయితే గన మీ హస్బెండ్ నేము. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. తర్వాత కింద మనకు మెరిటెడ్ స్టేటస్ మీరు మ్యారీడ్ అంటే మ్యారీడ్ అని, లేకుంటే సింగిల్ అయితే సింగిల్ అని. కింద వచ్చేసి మీరు అప్లయింగ్ అగ్నెస్ట్ కేటగిరీ మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో అనేది ఇవ్వాలి. తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అంటే మళ్ళీ అదే ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏదైతే ఉన్నాయి కదా! ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ అప్లై చేస్తే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఎక్సెప్షనల్ క్యాండిడేట్ అప్లై చేస్తే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కింద ఎవరైతే మిలిటరీ సర్వీస్‌లో సర్వ్ చేసుంటే వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ యెస్ అని పెట్టిన వాళ్ళు. కింద మనకు డొమిసైల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్ అప్లై చేస్తే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. అండ్ కింద వచ్చేసి డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ డిజేబుల్డ్ ఆపరేషన్స్ మీరేమన్నా వాటి రిలేటెడ్ అయితే యెస్ అని పెట్టండి. అండ్ కింద కూడా ఇవన్నీ కూడా మనకు నో అని పెట్టండి. కింద వచ్చేసి మనకు హౌ యూ కమ్ టు అబౌట్ అడ్వర్టైజ్‌మెంట్ ఏమో ఉంది కదా! లాస్ట్‌లో వచ్చేసి దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ గాని, లేకుంటే ఫ్రెండ్స్ గాని, వెబ్‌సైట్ గాని, నౌకరీ గాని, అదర్స్ గాని ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకు సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేస్తే గన మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా మనకు పైన అప్లికేషన్ లాగిన్ అయితుంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తది. ఇక్కడ మనకు లాగిన్ ఐడీ అండ్ పాస్‌వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవైతే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలిసింది కదా! అవన్నీ కూడా ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఫర్గాట్ యూజర్ ఐడీ గాని, ఫర్గాట్ పాస్‌వర్డ్ గాని క్లిక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మీకు మెయిల్‌కైతే వస్తాయన్నమాట. ఫైనల్‌గా మీరు ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి మనకు ఆర్ఐటీఎస్ లిమిటెడ్ సంస్థ నోటిఫికేషన్ ఇది. ముందుగా ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా 15 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 8 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్‌లకు 2, ఓబీసీలకు 1, ఎస్సీ వాళ్ళకు 3 అండ్ ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ. అయితే ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి. అండ్ వేకెన్సీ తక్కువనైతే అనుకోవద్దండి. మనకు పోస్టులని వేకెన్సీ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన మనకు యూఆర్, ఈడబ్ల్యూఎస్‌లకు మినిమం ఏజ్ లిమిట్ 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 35 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 33 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వాళ్ళు కల్పించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మనకు ఇండియన్ రైల్వే అండర్‌లో ఉన్నటువంటి ఆర్ఐటీఎస్ సంస్థలో మనకు అసిస్టెంట్ హెచ్ఆర్ ఉద్యోగాలు కాబట్టి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే మనకు మినిమం 50% మీకు మార్కులు ఇచ్చినటువంటి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు డిగ్రీలో గాని, లేకుంటే బీటెక్‌లో గాని ఎవరైతే పాస్ అయి ఉంటారో 50% అబోవ్ వచ్చిన వాళ్ళు డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా వాళ్ళు చెప్పారు కదా! మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ కూడా మెన్షన్ చేశాను. ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి అవసరం లేదని. నో ఎక్స్‌పీరియన్స్ అనమాట. నీల్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఓన్లీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతది. క్వాలిఫికేషన్ ఉండాలి. బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 35, ఓబీసీ వాళ్ళైతే గన 33 ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే గాని. కాబట్టి ఇలాంటి ఛాన్స్ అనేది మళ్ళీ మళ్ళీ కూడా రాదు కాబట్టి ట్రై చేయండి ఒకసారి. అండ్ అదే విధంగా మీకు ఇదే నోటిఫికేషన్ మీకు లాస్ట్‌లో వచ్చేసి అనెక్సర్ ఏ అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ సబ్మిషన్ చెక్ లిస్ట్ అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి మనకు చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. అన్నీ కూడా ఇక్కడ మీరు టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి సబ్మిట్ చేస్తున్నారు. 10థ్ సబ్మిట్ చేసుంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ మనకు పక్కనే రీమార్క్ అంటే మీరు ఒకవేళ నో అని పెడితే ఎందుకనేది. 12థ్ సబ్మిట్ చేసుంటే యెస్ అని, వై అని లేదంటే నో అని. డిప్లొమా ఉంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే, తర్వాత మనకు పీహెచ్‌డీ సర్టిఫికేట్ ఉంటే, లేదంటే అదర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే వాటిది. అదేవిధంగా కింద మనకు లిస్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మీకు అప్లై చేసిన పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అడగలేదు కాబట్టి అవసరం లేదు. ఒకవేళ మీ ఇక్కడ ఉంటే కూడా పెట్టొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎన్ఓసీ అంటే ఎవరైతే ప్రెజెంట్ గవర్నమెంట్ చేస్తున్నారో లేకుంటే ప్రైవేట్ కంపెనీలో సర్వీస్ చేస్తున్న వాళ్ళు అప్లై చేస్తే గాని దీనికి ఎన్ఓసీ ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డ్ నంబరు అంటే పాన్ కార్డు, తర్వాత 2 రెసిడెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉందన్నమాట ఆన్‌లైన్ ద్వారా. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేశారా లేదా అనేది, ఇచ్చారా లేదా అని మీరు చెక్ లిస్ట్‌లో మీరు యెస్ అని టిక్ చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే నో అని పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఒకసారి.